ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం మ్యామ్, డిసెంబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే రాశి ప్రకారం మనం మాట్లాడే రాశి ప్రెడిక్షన్స్ కానీ సో ఫస్ట్ ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. అంటే రాశి ఫలితాలు అంటాం తెలుగులో అనాలి అంటే. సో ఎప్పటికైనా సరే నవగ్రహాలు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒక చోట ఉండవు. సో దాని ప్రకారమే మన రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో డిసెంబర్ నెలలో ఫస్ట్ గోచారం మాట్లాడి తర్వాత ఫలితాలు మాట్లాడుకుందాము. ఎప్పటికైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడుతోనే మొదలెడతాను. సో లాస్ట్ మంత్ 28వ తారీఖు అంటే నవంబర్ 28వ తారీఖు ఆయన రిట్రోగ్రేషన్ అంటే వక్రగతి పోయి డైరెక్ట్ అయ్యారనమాట. ఆయన ఏంటంటే మీనంలో ఉన్నారు. అలాగే మనం చూసామని నెక్స్ట్ గ్రహం చాలా బలమైన గ్రహం, అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం. మనం ఎప్పుడు గురు గ్రహం మాట్లాడుకుంటూ ఉంటాము. గురువు ఏమో ఉచ్చ స్థితి నుంచి ఆయన మళ్ళా ఏంటంటే మిథునానికి వెళ్తున్నారు. అంటే ఏంటి, వక్రగతి పట్టి ఆయన మిథునానికి వెళ్తున్నారు అనమాట. ఎప్పుడు అది December 5th అనమాట. అలాగే సన్ అందరికీ తెలుసు, సన్ అంటే బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తాము. అలాగే షైన్ అయ్యేది అదే. అన్ని గ్రహాలు మనం సూర్యుడు ముందే చెప్పుకుంటూ వస్తాం. సో సూర్యగ్రహం ఏంటంటే ధనుస్కి December 16th మూవ్ అవుతున్నారనమాట. అలాగే మార్స్ ఏంటంటే ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. ఆయన 6th Decemberకి ధనుస్కి మూవ్ అవుతున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రాచార్య కూడా, ఆయన కూడా ఏంటంటే 20th Decemberకి మనకేంటంటే ధనుస్కి మూవ్ అవుతున్నారు. ప్రస్తుతం వృశ్చికంలో ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన బుద్ధికి ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏంటి, బుధుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన ఏంటంటే 6th Decemberకి వృశ్చికానికి వెళ్తున్నారు. అదొకటి కాకుండాను 29th Decemberకి ఆయనేమో ధనుస్కి వెళ్తున్నారు. సో చాలా కూటమి, అంటే 4 గ్రహాల కూటమి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే డిసెంబర్ నెలలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో దాని ప్రకారం మనం చూసాము అంటే చాలా రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. అది నెగిటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది రాహు ఏంటంటే కుంభంలో ఉన్నారు. కేతు ఏమో ప్రస్తుతం ఏంటంటే సింహంలో ఉన్నారు. సో ఇది గోచార రీత్యా ఈ డిసెంబర్లో ఉన్నదన్నమాట. అండ్ ఆల్సో మనం చెప్పవలసింది ఏంటంటే ఎప్పటికైనా మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. ఏదైనా సరే ఎవరైనా మనకి ఎందుకు వస్తారు మన దగ్గరికి, పరిహారాల గురించే. సో పరిహారాలు చెప్పాలి అంటే మన కార్తీక మాసం కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మన కార్తీక మాసంలో కూడా రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది, అలాగే జెమ్ స్టోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళ జాతక రీత్యా అంటే పూజలు కానీ లేకపోతే ఒక జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. సో అందరికీ ఇంకోటి ఏంటంటే శనిగ్రహం చాలా ఇబ్బంది పెడతారు అనేది అందరికీ ఒక అపోహ అనొచ్చు, లేకపోతే అది కంప్లీట్గా ట్రూత్ కాదు. ఎందుకంటే ఏదైనా జాతక పరిశీలన చేయవలసిందే. సో శనిగ్రహం అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నారు. సో ఎవరెవరికి ఏలినట్స్ అని ఉందంటే మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, అలాగే ఏంటంటే మేషరాశి వాళ్ళకి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే అష్టమ శని అంటే సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతోంది, ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. సో ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే బికాజ్ శనిగ్రహం ఒక రాశిలోనే 2.5 ఏళ్ళు ఉంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. దేంట్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎక్కువ ఫైనాన్షియల్ మ్యాటర్స్, అలాగే ఏంటి కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్స్, ఇవన్నీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే శనిగ్రహం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైనప్పటికీను మనం పరిహారాలు ఫస్ట్ చేయాలి. అదొకటి కాకుండా జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పింది, రుద్రాక్షలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసి పెట్టున్నా. సో ఏ రాశి వాళ్ళకి ఏది వేసుకోవాలి, ఏ ముక్కి వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం మాట్లాడేది ఏంటంటే మనకు రాశి వారిగా మాట్లాడుతున్నాము అంటే ఒక ఆస్పెక్టే తీసుకుంటున్నాం. ఇంకా నవగ్రహాలు ఉన్నాయి అంటే రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి. సో రాశి వారిగా మాట్లాడుతున్నాం. కానీ మొత్తం జాతకం పరిశీలించిన తర్వాత దశా విశేషాలు చూసుకున్న తర్వాతే ఒక పరిహారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే దేవి పూజలు చేయమని చెప్తాం, శక్తి పూజలు. సో శక్తి లేకుండా ఏమీ లేదు. సో అన్నిటికీ మనకి శక్తి కావాలి కనుక తప్పక శక్తి పూజలు చేసేవాళ్ళు, అమ్మవారి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఫస్ట్ లలితా సహస్రనామం రోజు పఠించడం, అట్లీస్ట్ ఒకసారి పఠించడం మొదలెడితే కనుక నెమ్మదిగా అదేంటంటే పాజిటివ్ దారిలో తీసుకెళ్తుంది అనమాట. మేడం, ఈ
డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి కొంతవరకు మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. కానీ ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి 2వ ఇంటికి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ కూడా వచ్చే ఛాన్సెస్ అంటే కూడా వస్తున్నారనమాట. ఈ రాశిలో ఉంటున్నారు. అదొకటి కాకుండా సన్ మనం చూసామంటే 10th లార్డ్ 2nd హౌస్. తప్పక కెరియర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మంత్ అంతా కొంతవరకు లక్ అనేది ఫేవర్ అవుతుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే 3rd and 4th లార్డ్ 5th లో ఉన్నారు. సో లక్ అనేది చాలా బాగుంటుంది వీళ్ళకి, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. అంటే ఏంటి లక్ అంటే కొంత ఆపర్చునిటీస్ రావడమే, అలాగే వాళ్ళకి తగిన ఆపర్చునిటీస్ రావడం, అది మనం తీసుకుని చేయడమే కదా లక్. సో తప్పక లక్ అనేది చాలా ఫేవర్ అవుతుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి నెలకొండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 7th లార్డ్ ఏమో 2nd లో పడుతున్నారు, అంటే వీనస్ అంటే ఇప్పుడు కూడానే ఉన్నారు, అంటే ఈ రాశిలోనే ఉన్నారు. 20th ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. సో 2nd లో ఏంటంటే కూటమి జరగబోతోంది. ఎస్పెషలీ ఆఫ్టర్ 20th of December కొంతవరకు వీళ్ళకి మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి. అప్పటి వరకు చాలా బాగుందన్నమాట. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్షిప్ రావడం కానీ, కొత్త పార్ట్నర్స్ చేరడం కానీ, అలాగే స్టార్టప్ ఐడియాస్ రావడం కానీ వీళ్ళకి చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. అదొకటి కాకుండా 2nd and 5th లార్డ్ 8th లో పడినప్పటికీ ఆ గోచారం అంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అంటే జూపిటర్ ఏమో మనకి వక్రిచ్చున్నారు. అయినప్పటికీ కూడా కొంతవరకు వీళ్ళకి తప్పక ఈ నెల అంతా ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. తప్పక వీళ్ళకి ఏంటంటే స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇందాక చెప్పాను కదా, తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుంది ఈ మంత్. అంటే ఏంటి దుబారా ఖర్చులు అనేది ఎక్కువ ఉండదు, ఖర్చు అనేది పెట్టాలి, పెట్టకపోతే ఎలాగా. సో తప్పక ఖర్చు అనేది ఉంది. అలాగే ఏంటంటే పై చదువులకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కానీ, పై చదువులకి ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళాలి, నేను ఎగ్జామ్స్ రాసాను, నేను బాగా పాస్ అవుతాను అని అనుకునే వాళ్ళందరికీ తప్పక వాళ్ళకి సక్సెస్ అవుతారు, అంటే సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతారు అని చెప్పడం జరుగుతుంది. ఈ నెల అంతా కొంతవరకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి అని చెప్పాలన్నమాట. మరి వీళ్ళకి ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు? వీళ్ళు తప్పక ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి నిత్యం పూజ చేయడం మంచిది. మనం ఎప్పుడు నిత్యమే చెప్తాము. మంగళవారం తప్పక పాలాభిషేకం చేయించుకుంటే ఇంకా మంచిది. చాలామంది ఏంటంటే పిల్లలు లేరు, పిల్లలు అంటే వాళ్ళని పైకి తీసుకురావాలి, లేకపోతే ఏదో ఒక అడ్డంగా వస్తుంది, వాళ్ళు సరిగా లేరు అనుకున్న వాళ్ళందరికీ తప్పక ఇది బాగా పనికొస్తుందన్నమాట. పాలాభిషేకం కార్తికేయ స్వామికి లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి తప్పక చేయించండి, చాలా మంచిది. అది లేని పక్షాన్ని దేవి పూజలు చేసే వాళ్ళందరూ దుర్గాదేవికి మంగళవారం తప్పక ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అలాగే దుర్గా కవచం చదువుకోండి, చాలా మంచిది. యాక్చువల్గా సప్తశతి కూడా చదువుకోవచ్చు, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకోవడం అనేది మంచిది. కానీ మంగళవారం మాత్రం నిత్యం నేను ఎప్పుడు దీపం పెట్టుకోమని నిత్యమే చెప్తాను. మంగళవారం ప్రత్యేకం ఒక ఆవు నెయ్యితోటి దీపం పెట్టుకోవడం, ఎస్పెషలీ దేవి దగ్గర పెట్టుకోవడం అనేది మంచిదన్నమాట. అదొకటి కాకుండా ఎర్ర పువ్వులతో నేను చెప్పాను కదా, ఎర్ర పువ్వులతో పూజ చేయడం మంచిది. ఒక్కటి పెట్టుకోండి మంచిది. మన హైబిస్కస్ అనే పెట్టుకోవచ్చు, అలాగే తామర పువ్వులైనా పెట్టుకుని పూజ చేయొచ్చు అనమాట. అంటే మందారం కూడా నేను చెప్తున్నాను. సో ఇవన్నీ పెట్టుకుని చేసుకోవడం అనేది చాలా మంచిది. మరి వీళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది? వీళ్ళు తప్పక ఏంటంటే చతుర్ముఖి ధరించవచ్చు. అదొకటి కాకుండాను ఏకాదశ అంటే 11 ముఖీస్ ఉంటాయన్నమాట. ఆ రుద్రాక్ష ధరించడం చాలా మంచిదన్నమాట. ఏదైనప్పటికీ జాతక రీత్యానే ఎక్కువ చెప్పడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళు కూడా ఏంటంటే కంటిన్యూస్గా దుర్గాదేవికి కానీ జపం చేయడం కానీ, లేకపోతే అష్టోత్తరం వినడం కానీ, అష్టోత్తర పూజలు చేయించుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవడం మంచిది. రుద్రాక్ష కూడా మనం ఎప్పటికైనా సరే శక్తి పూజల దగ్గర అంటే పీఠం దగ్గర పెట్టడం కానీ, పూజల దగ్గర పెట్టి కానీ మనం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో జాతక రీత్యా ఇవ్వడం, జాతక రీత్యా ధరించడం అనేది వీళ్ళకి చాలా మంచిది. తప్పక వీళ్ళు ఏంటంటే ఆరెంజ్ అలాగే రెడ్డిష్ ఆరెంజ్ కలర్ విత్ గోల్డ్ చాలా బాగుంటుంది వీళ్ళకి. దాంతోపాటు ఏంటంటే వీళ్ళు మంగళవారం, నేను ఎందుకని రెడ్ ఎక్కువ చెప్తూ ఉన్నాను. సో రెడ్ ఆరెంజ్ ఆ రోజు ఎస్పెషల్లీ మంగళవారం వేసుకోవడం ఇంకా మంచిది. అంటే పట్టు చీరలన్నీ మనకి రెడ్ గోల్డ్ అదే ఉంటుంది. సో దాంట్లో మళ్ళీ ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ గ్రీన్, లైట్ గ్రీన్ యాడ్ చేసుకోవడం చాలా మంచిది అన్నమాట.